బర్త్డే పార్టీ అదిరిపోవాలరా దిలీప్. తినబోతూ రుజాడటం దేనికిరా? లైఫ్ ఎంజాయ్ చేయాలంటే దిలీప్ గడ్ ఉంటే చాలు, స్వర్గం చూపిస్తాడు. అంటే ఇప్పుడు అక్కడ అందాలు మందు మావా. పక్కనే మేముండగా వేరే అందాలు ఎందుకు? నేను చెప్పింది కొత్త అందాల గురించి. ఆడదానందం ఐస్ క్రీమ్ లాంటిదిరా, లేట్ చేస్తే కరిగిపోద్ది. అలా అని హీట్ చేసిన కరిగిపోద్దురా. ఇంకా బతికి ఉందిరా, హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్కి వెళ్ళి లోపు చేస్తే మనకే ప్రాబ్లం. అంటే ఇలాగే వదిలేద్దామా? పోయేది ఎలాగో పోతుంది, మన చేతుల్లో పోతే యాక్సిడెంట్ చేసినందుకు జైల్లో చిప్పుకూడే. పాపరా, పాపమేరా, ఒక అందం అనుభవించకుండానే కరిగిపోతుంది. ఎవరు చూడకముందే బయలుదేరటం మంచిది. పదండి. పదండి పదండి. అమ్మా అబ్బా, ఈడేంట్రా కడుపుతో ఆడదానిలాగా అలా నడుస్తున్నాడు? ఏముందిరా, నైట్ అంతా చాటింగ్, తెల్లారి గట్ల షేకింగ్, జాడి చారేసి ఉంటాడు యాదవ. ఏంటిది? బట్టలరా. అబ్బా, అయ్యయ్యయ్యా. హాయ్ రా మామ. హాయ్ 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 హాయ్. ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నాం గానీ నీకేమైందిరా? కాయ పువ్వు అయిందా? మన వాళ్ళేరి లేట్ గా వచ్చింది, మనం వాళ్ళు ఎప్పుడో క్లాస్కి వెళ్ళిపోయి ఉంటారు. పద. గుడ్ మార్నింగ్ రండి సార్. ఏమిట్రా, ఇది మన క్లాసేనా? కూర్చోండి 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 అమ్మా, కూర్చోండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? అబ్బే, నేను ఒకసారి చూసిపోదామని. చూశారుగా, ఇక బయలుదేరండి. సరే గాని ఎప్పుడు రాని నువ్వొచ్చావేట్రా క్లాస్కి? రేపటి నుండి ఎలాగో సెలవులు కదా సార్, కనీసం ఈ ఒక్కరోజన్న బుద్ధిగా చదువుకుందామని. ఎప్పుడైనా క్లాస్కి వచ్చి పుస్తకాలు తీసేడుస్తే తెలుస్తుంది. కూర్చో. ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటా. ఈడియట్. ఎస్ సార్. పోకిరి. ఎస్ సార్. పోరంబోకు. నేను రాలేదు సార్. నేను వెయ్యలేదు లేరా. కూర్చో. మంత్ర. నేనే సార్. ఓహో, నువ్వే నా తల్లి. కూర్చోమ్మా, కూర్చో. మంగళ. నేను రెడీ సార్. రెడీనా? దేనికమ్మా? ఎస్ సార్ అనాలి. ఓకే సార్. అందాల రాక్షసి. ఎస్ సార్. ఆయన పిలిచింది అందాల రాక్షసిని, నిజం రాక్షసిని కాదు. కూర్చో. సచ్చినోడా. నేను నా రాక్షసి. నా రాక్షసి. నా రాక్షసి. ఆవిడ స్టాఫ్ రూమ్ లో ఉంది సార్. ఆ? ఏమిట్రా అందరూ సినిమా పేర్లు పెట్టుకున్నారు? ఆ ఎప్పుడన్నా క్లాస్కి వస్తే తెలుస్తుంది, అది అటెండెన్స్ రిజిస్టర్ కాదు, సినిమా పుస్తకం. సరే, ఇప్పుడు మనం ఈజిప్ట్ మమ్మీల గురించి మాట్లాడుకుందాం. ఏ చైనాలో డాడీల గురించి తెలీదా? నోర్మోయ్, చరిత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు సెటర్లు వేయకు. చరిత్రదేముంది సార్, చింపితే చిరిగిపోద్ది. నువ్వు టెన్షన్ పడకమ్మా. నేను చెప్పేది చింపినా చెరగని చరిత్ర గురించి. ప్రపంచంలో ఉన్న మానవ నిర్మిత వింతల్లో పిరమిడ్లు ఒకటి. పూర్వం ఈజిప్టు రాజులు, ప్రజలు, చనిపోయిన వారి ఆత్మలు మరలా వారి శరీరాన్ని వెతుక్కుంటూ వస్తాయని నమ్మేవారు. ఆ నమ్మకానికి నిదర్శనమే ఈ మమ్మీలు, పిరమిడ్లు.
సార్ ఆత్మలు నిజంగా మనుషుల్ని వెతుక్కుంటూ వస్తాయా? అది సైన్సుకు సంబంధించిన ప్రశ్న. నేను చెప్పేది చరిత్ర. సార్ పూర్వం రాజులు యుద్ధాలు చేసి జనాన్ని చంపేవాళ్ళు. అదే వాళ్ళు పోతే ప్రజల సొమ్ముతో కాస్ట్లీగా సమాధులు కట్టించుకునేవాళ్ళు. అవి వండర్స్ అని మనం చంకలు కొట్టుకోవడం అంతా ట్రాష్ సార్. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సార్ 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 ఏమిట్రా? నిజంగానే దయ్యాలు ఉంటాయా? ఉంటాయిరా, ఆ? తప్పకుండా ఉంటాయి. ఉంటాయా అంటే మీరు చూసారా? నేను రోజు చూస్తూనే ఉన్నాగా. మరి మీకు భయమేదా? పడుకునే ముందు ఆంజనేయ దండకం చదువుకుంటే సరిపోతుంది. ఆ? అయితే నేను ఒకసారి చూస్తాను సార్. ఏమిటి దయ్యాన్నా? ఆ. ఓ పని చేయరా, రేపు నల్ల కోడి పెట్ట, 4 నిమ్మకాయలు, పసుపు కుంకుమ తీసుకుని మా ఇంటికి వచ్చాయి. అయ్యే బాబా, మీ ఇంట్లో దయ్యం ఉందా? కాదు, మా ఆవిడ ఉంది. సార్ నేను అడిగే దయ్యం గురించి సార్. నేను చెప్పేది దాని గురించేరా. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. నువ్వు సడన్ గా చూసావనుకో, వారం రోజులు అన్నం తినవు. మరి మీరు? నేను కాబట్టి వారానికి 2 రోజులైనా తింటున్నాను. ఇదిగో పెళ్ళైన కొత్తలో నెలకి 3 రోజులే బెడ్రూమ్ లో, మరి మిగతా రోజులు? బాత్రూమ్ లో. అదిగా సార్. ఇదిగో ఇంకేం విసిగించుకో, చక్కగా ఆలోచించుకొని రేపు మా ఇంటికి వచ్చాయి. సార్. అబ్బాబా ఇంకేం చెప్పకరా, రారా రేపు, చెప్పకరా, రారా రేపు. రేయ్, అది చచ్చి చాలా రోజులైంది. దెయ్యం భూతం వంటి విషయాన్ని బయట పెడితే నిన్న దెయ్యం కాదురా, నేనే చంపేస్తా. గుర్తుపెట్టుకో.